మొత్తం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తేల్చిందేమిటంటే అన్నారం ప్రాజెక్ట్ పనికిరాదని, ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ చేసి సాగునీటికి అందించే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా తేల్చి చెప్పేశారు. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజీలోని నాణ్యత లోపాలు, నాసీ రకం నిర్మాణం అనే ఆరోపణలపై ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది. ఈ విషయం ఎలాగుండగానే అన్నారం ప్రాజెక్టులు లీకేజీలు మొదలై పెరిగిపోతున్నాయి. ఒకవైపు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై వాడివేడి చర్చలు జరుగుతున్న సమయంలోనే శనివారం మధ్యాహ్నం అన్నారం ప్రాజెక్టులో లీకేజీలు మొదలయ్యాయి. ప్రాజెక్టులో నుండి నీళ్లు లీకేజీల ద్వారా బయటకు వచ్చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. పిల్లర్ ఫౌండేషన్ కింద నుండి నీరు భారీగా బయటకు వచ్చేస్తుంది. దాంతో ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకొని పోకుండా అధికారులే మెల్లిగా గేట్లను ఎత్తేస్తున్నారు. పోయిన ఏడాది కూడా అన్నారం ప్రాజెక్టులో లీకేజీలు మొదలైతే అధికారులు రిపేర్లు చేశారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ లీకేజీలు మొదలవ్వటంతో ఏమి చేయాలో అర్థం కావటం లేదు. ఒక ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్టులో అవినీతి, నాసీ రకం నిర్మాణాలు బయటపడుతున్నా తమకేమీ సంబంధం లేదని కేసీఆర్, హరీష్ రావు సమర్థించుకుంటున్నట్లు రేవంత్ మంత్రులు ఫుల్గా వాయించేశారు. 10 ఏళ్ల పాలనలో నాసీ రకం నిర్మాణాలు కట్టి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్, హరీష్కు సంబంధం లేకపోతే 2 నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు వహించాలా అని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. అన్నారం ప్రాజెక్టులోని పిల్లర్ 35 కింద నుండి నీరు భారీగా లీకేజీ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. నీటి నిల్వ ఉన్నప్పుడు గేట్లు లేకపోతే ఇతర రిపేర్లు సాధ్యం కాదు. కాబట్టి ప్రాజెక్టులోని నీటినంతా అధికారులు దిగువ ప్రాంతాలకు వదిలేస్తున్నారు. దాదాపు 13,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులో నుండి బయటకు వచ్చేస్తుంది. ప్రాజెక్టులో నుండి నీటిని పూర్తిగా ఖాళీ చేస్తే కానీ పిల్లర్లు 35, 36 అడుగు భాగాలను పరిశీలించేందుకు వీలవుతుంది. ఇదే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పనికిరావని నిపుణులు తేల్చిన విషయాన్ని అసెంబ్లీలోనే ప్రకటించారు. వర్షాలు, తుఫాన్లు లేనప్పుడే ప్రాజెక్టుల నిర్మాణం ఇంతగా బలహీనమైపోతే ఇక వర్షాలు పడితే ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నారు. మరి రాబోయే వేసవిలో సాగు, తాగు నీటిపై ప్రాజెక్ట్ పరిధిలోని జనాలు ఏం చేయాలో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.